డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్లో నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నోట్స్ అంటే ఏంటివి, ఓకే, ఇన్పుట్ లేయర్ అంటే ఏంటిది, అవుట్పుట్ లేయర్ అంటే ఏంటిది, పర్సెప్టాన్స్ అంటే ఏంటివి, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటిది, బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటిది, ఇట్లాంటి టాపిక్స్ పైన నువ్వు ఫోకస్ చేయాలి. దాంతోపాటు నువ్వు సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ అండ్ అదేవిధంగా ఎల్ఎస్టిఎం కూడా నేర్చుకోవాలి. సో వీటితో పాటు నువ్వు ఫోకస్ చేయాల్సిన ఫ్రేమ్వర్క్స్ ఏంటి అంటే టెన్సర్ ఫ్లో అండ్ పైటార్చ్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, పక్కాగా నేర్చుకో. అండ్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ వచ్చేసరికి నువ్వు నేర్చుకోవాల్సింది ఇమేజ్ క్లాసిఫైయర్ అండ్ అదేవిధంగా సెంటిమెంట్ అనాలిసిస్ కూడా నేర్చుకోవాలి. సో ఇంతవరకు నీకు పైథాన్ కంప్లీట్ అయింది, మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయిపోయింది, మెషిన్ లెర్నింగ్ కంప్లీట్ అయిపోయింది, డీప్ లెర్నింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీనిలో నువ్వు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే ట్రాన్స్ఫార్మర్స్ పైన నువ్వు బాగా ఫోకస్ చెయ్యి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ నీకు ఎన్ఎల్పి అయిపోయింది అంటే చిన్న చిన్న చార్ట్ బోర్డ్స్ ఎట్లా బిల్డ్ చేయాలని చెప్పేసి నేర్చుకో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నువ్వు ఫోకస్ చేయాల్సింది దేనిపైన